ఎట్లనేసి బాలకృష్ణను జైలుకు పంపించాలి చేయాలి. నేను కూడా బట్టలు సర్దుకున్నా, 4 డ్రెస్సులు పెట్టుకున్నా, చలికాలం పెదవులు వలుగుతాయని ఆ వ్యాజ్లైన్ గీజ్లైన్ పెట్టుకున్నా, సరదైతే విక్స్ అది బ్రష్ టంక్లైన్ అన్ని పెట్టుకుని నేను కూడా రెడీ ఉన్నా. ఏం ఇబ్బంది లేదు. వివేక్ గారు మీ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ చాలా తహతహలాడుతుంది. సో మీ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ తహతహలాడుతుంది. మీరు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఇక నేను జైలుకి వస్తే మీకు తృప్తి అవుతుంది కదా. బాలకృష్ణను జైలుకు పంపించాలి, కేతన్పల్లి మున్సిపాలిటీ ఇక నయాన్నో భయాన్నో దాన్ని నెగ్గించుకోవాలి. ఇదే కదా మీ ఎజెండా, మీ టార్గెట్. సో ఇక మీ టార్గెట్ ఏమవుతుందో నాకు తెలియదు. అంతిమంగా మీ కోరిక నెరవేరుతుంది. మీ చిరకాల వాంఛ అనుకుంటే ఎప్పటి నుంచి ఉందో ఏమో మీ మనసులో కానీ నన్ను జైలుకు పంపించాలని, ఇలా మీది నెరవేరుతుంది. ఇప్పటికైనా మీ కోరిక ఎలా నెరవేరుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యయుతంగా పారదర్శకంగా కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక జరిపించే ప్రయత్నం చేయండి. లేకపోతే చరిత్రలో మీరు ద్రోహులుగా మిగిలిపోతారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన ప్రజాస్వామ్య హంతకుడిగా మిగిలిపోతారు. పట్టపగలే కేతన్పల్లి మున్సిపాలిటీలో మీరు నిన్న చేసినటువంటి దుశ్శాసన పర్వంతో ఇప్పటికే ప్రజలంతా చీత్తు అని మిమ్మల్ని తిట్టుకుంటున్నారు. ఇప్పటికైనా మీ వైఖరి పద్ధతి మార్చుకోండి అని చెప్పి నేను మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా. జిల్లా అధికార యంత్రాంగం కూడా మీరు కూడా మొత్తం బానిసల లెక్కన అయిపోయారు, కాంగ్రెస్ పార్టీ తొత్తులు అయిపోయారు. ప్రజలు మిమ్మల్ని కూడా తిట్టుకుంటున్నారు. మీ వైఖరి మార్చుకోకపోతే డెఫినెట్గా రాబోయే రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధికారులకు కూడా బుద్ధి చెప్తారు. ముఖ్యంగా పోలీసు వాళ్ళు చాలా ఓవర్ చేస్తున్నారు. మీరు అధికారం ఇవ్వని అయ్యే సొత్తు కాదు, వీళ్ళేం చక్రవర్తులు కాదు, ఇదేం వీళ్ళ సామ్రాజ్యాలు కావు. డెఫినెట్గా మా టైం కూడా వస్తుంది. కానీ మా టైం వచ్చినా కూడా మీరు అనుకుంటున్నట్టున్నారు మా టైం వస్తే మళ్ళీ మీ దగ్గరికి వస్తాం సార్, అప్పుడు గవర్నమెంట్ చెప్పింది మేమేం చేస్తాం, వీఆర్ లాయల్ టు చైర్ కదా సార్, గవర్నమెంట్ చెప్పినట్టు వినాలి కదా సార్ అని మీరు ఏదో సన్నాయి నొక్కులు నొక్కితే నడవదు. అది కూడా చెప్తున్నా, అప్పుడు కూడా నడవదు. డెఫినెట్గా ఎవరెవరైతే అధికారులు ఎక్కువ చేస్తున్నారో నేను అందరిని అంటలేను. మళ్ళీ దీన్ని ఇంతమంది బిట్ కట్ చేసి అధికారులను తిట్టిన బాలకృష్ణ అని పెడతారు. ఇది ఒక కథ అయిపోయింది. ఇప్పుడు నేను అందరిని అంటలేను అధికారులను. నాకు కూడా రెస్పెక్ట్ ఏ అధికారులకు ఇవ్వాలో నాకు తెలుసు. కొంతమంది అధికారులు ఎవరైతే తొత్తులుగా పనిచేస్తున్నారో పోలీసు వాళ్ళు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ముఖ్యంగా కలెక్టరు, ఇక్కడ డీసీపీ, ఇక్కడ ఏసీపీ, ఇక్కడ ఎంఆర్ఓ, ఇక్కడ మున్సిపల్ కమిషనరు, ఇక్కడ సిఐ, ఎస్ఐ, వీళ్ళంతా కూడా వివేక్ మనుషుల లెక్క ఊడిగం చేస్తూ ఉన్నారు. మీరు మీ పద్ధతులు మార్చుకోండి. లేకపోతే డెఫినెట్గా 2 ఏళ్ల తర్వాత 2 సీట్లు అటు ఇటు మేము ఖచ్చితంగా గవర్నమెంట్లోకి వస్తాం. అప్పుడు ఇక ఏం జరగాలో జరుగుద్ది. అధికారం ఏమైనా అయ్యే సొత్తు కాదు. కాబట్టి ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోవాలని చెప్పి నేను అధికారులకు హితవు పలుకుతూ ఇవాళ కేతన్పల్లి మున్సిపాలిటీ బంద్ను ఏకపక్షంగా విజయవంతం చేసిన కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలందరికీ హృదయపూర్వకంగా నేను చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎంత అప్రజాస్వామికమైనటువంటి నియంతృత్వ వైఖరితోని మంత్రి గారు దుర్మార్గపు చర్యలకు ఒడిగట్టినా మీరు మా వైపు నిలబడ్డందుకు, పోలీసులు వచ్చి వాళ్ళ బీజోన్ సెంటర్లో రాజీవ్ చౌక్లో షాపులు తీయమని చెప్పి బెదిరించిన వాళ్ళు షాపులు తీయలే. హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నా నేను మా వ్యాపారస్తులకు. కేతన్పల్లి మున్సిపాలిటీలో ప్రైవేట్ స్కూళ్ళలో ఫోన్లు చేసి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు, పోలీస్ అధికారులు మీరు స్కూల్ ఎందుకు బంద్ చేసి ఓపెన్ చేయాలంటే ఒక్క ప్రైవేట్ స్కూల్ ఓపెన్ చేయలే. వాళ్ళకు కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా ఈ జరిగినటువంటి వాళ్ళ బంధుని చూసైనా మీరు కొంచెం బుద్ధి తెచ్చుకోరని చెప్పి నేను మంత్రి గారికి తెలియజేస్తూ, సరే ఇక మరి నేను కూడా రెడీ ఉన్నా మంత్రి గారి కోరిక నేను జైలుకు పోవాలని. సరే అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు. ఈ రకంగా నియంతృత్వ వైఖరితోని, అప్రజాస్వామిక ధోరణితోని, ఒక కక్ష సాధింపు దుర్మార్గపు చర్యలకు ఈ ప్రాంతంలో మంత్రి వివేక్ పనిచేస్తున్నటువంటి తీరును ఈ ప్రాంత ప్రజానికం కూడా చూస్తున్నారు. తెలంగాణ అంతా కూడా చూస్తూ ఉంది, అందరూ గమనిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా నేను ఒక కేసీఆర్ శిష్యుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ ప్రాంత ప్రజల కోసం, మా పార్టీ కార్యకర్తల కోసం, నాయకుల కోసం ప్రజలు మాకు ఇచ్చినటువంటి తీర్పు, కేతన్పల్లి మున్సిపాలిటీలో మీరు పనిచేయండి అని చెప్పి 14 సీట్లతో మాకు ఇచ్చిన తీర్పును డెఫినెట్గా దాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఖచ్చితంగా కష్టపడతా, కృషి చేస్తా, పనిచేస్తా. నన్ను జైలుకు పంపించిన వివేక్ గారు, నా మీద రకరకాల ముద్రలు, రౌడీ గుండాన్ని ముద్రలేసిన, లాస్ట్కు నువ్వు నన్ను చంపించిన, నీ కిరాయి గుండాలతో నువ్వు నన్ను చంపించిన బాలకృష్ణ అనేటోడు ఆధారాడు బెదరాడు కేసీఆర్ శిష్యుడు. ఇప్పటికైనా మీ వైఖరి పద్ధతి మార్చుకుంటే అది మంచిది. ఈ ప్రాంతంలో కక్ష సాధింపు రాజకీయాలు లేకుండా, దుందుడుకు చర్యలు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ ప్రాంత ప్రజానీకం బతికేటట్టు, అందరూ కలిసిమెలిసి ఉండేటట్టు, ఒక మంచి వాతావరణం ఉండేటట్టుగా అన్ని రాజకీయ పార్టీలుగా చర్యలు తీసుకుందాం. డెఫినెట్గా దానికి నేను బీఆర్ఎస్ పార్టీగా
జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను ముందుంటా. మీరు కూడా ఇటువంటి పిచ్చి పిచ్చి పనులను బంద్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను.